Hi everyone, నేను మీ మనీ ఎంకే ఫామ్. టుడేస్ టాపిక్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ న్యూస్ ఛానల్ ఆల్ ఇండియన్ రేడియో ఇన్ ఢిల్లీ ఇన్ 1959 సెప్టెంబర్ 15. చాలామంది అంటున్నారు యూట్యూబ్లో వీడియోస్ పెట్టేసి ఏవో డబ్బులు సంపాదించేదామని ప్రయత్నిస్తున్నట్రా వీడని. నాకు ఎటువంటి డబ్బులు సంపాదించాల్సిన అవసరం నాకు లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నేను అని ప్రూవ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్న నా మొదటి అడుగు. మీరు నా వెనకాతల సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నన్ను ఇలాగ డిసప్పాయింట్ చేయకండి. అంతేకాకుండా కాంపిటేటివ్ కీస్ గురించి కూడా చెప్తున్నాం అనేసి అడుగుతున్నారు. ఎందుకంటే చాలామంది కాంపిటేటివ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి నేను ఇచ్చే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎప్పుడైనా సరే ఉపయోగపడుతుందన్న చిన్న హోప్తో పెడుతున్నాను. అంతేగాని నేనేదో పెద్ద మేధావిని అనుకోకండి. ఓకే, నౌ కమింగ్ టు అవర్ మెయిన్ టాపిక్. ఈరోజు వచ్చేసి సండే కాబట్టి నేను ప్రతి సండే మా ఊర్లో ఉన్న మరిడమ్మ గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తాను. అంతేకాకుండా మంత్లీ వన్స్ నేను ఇలాగా అమ్మవారికి కోడిని కూడా కోస్తాను. ఇలా కోసిన కోడిని ప్రతిసారి నేను ఇంట్లోనే వండుకొని తింటాము. కానీ ఈరోజు ఏంటంటే మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా అనేసి మన ఫామ్లో వండుకుందాం అనేసి తీసుకున్న కోడిని నేను ఎప్పుడు షాప్లోనే చేయిస్తాను. బట్ షాప్ దగ్గర చాలా హెవీగా క్లౌడ్ ఉంది. అందుకనేసి నేను ఏం చేశానంటే అక్కడ స్కిన్ తీయించేసేవాల్సిందా ఇంటికి తీసుకొచ్చేసి నేనే ముక్కలు కొట్టాను. వాటిని మరీ పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కట్ల పొయ్యి వెలిగించుకొని దాని మీద కళాయి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ ఆల్సో పచ్చిమిరపకాయలు వేసి బాగా ఏగనిద్దాం. అవి బాగా పసుపుగా ఏగిన దాకా ఎదురు చూద్దాం. కళాయిలో ఆనియన్స్ని అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం కట్ల పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి మంట అనేది ఎక్కువగా వచ్చేసిన వల్ల ఆనియన్స్ మాడిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఉల్లిపాయలు బాగా ఏగాయి కాబట్టి మనం మీడియం సైజులో కట్ చేసుకున్న చికెన్ ముక్కలు అనేవి వాటర్ బాగా పిండుకొని అందులో వేసుకుందాం. అందులో వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఏంటంటే కట్ల పొయ్యి వల్ల మంట ఎక్కువ వస్తుంది కదా, మంట ఎక్కువ రావడం వల్ల చికెన్ అనేది బేగా మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకు బాగా కలుపుకోవాలని చెప్తున్నాను. ఈలోపు ఏం చేద్దామంటే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. ఆఫ్టర్ 2 మినిట్స్ మూత అనేది తీసేసుకుందాం. మూత తీసుకున్న తర్వాత మళ్ళీ గరిటతోని బాగా కలుపుకుందాం. ఎందుకంటే అడుగు పట్టిందో లేదో చూసుకోవాలి కదా. అందుకు ఈలోపు ఏం చేద్దామంటే చికెన్ అనేది బాగా మగ్గింది. టమాటీలు కూడా వేసుకుందాం. టమాటీలు వేసుకొని బాగా కలుపుకుందాం. టమాటీలు ఏంటంటే పైన ఉండిపోతే మళ్ళీ అవి ఉడకవు అంత బేగా. అందువల్ల బాగా కలుపుకొని చికెన్లో మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత అనేది పెట్టేసుకుందాం. మళ్ళీ 2 మినిట్స్ అయ్యాక మూత తీసుకొని గరిటతో మళ్ళీ కలుపుకుందాం. ఎందుకంటే టమాటీలు బాగా ఉడికాయలేవో చూసుకొని వాటిలో ఏంటంటే గరిటతో బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల ముక్కలకి అనేది బాగా పడుతుందన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చని పసుపు ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఆ విధంగానే నెక్స్ట్ వచ్చేసి 3 స్పూన్లు కారం అనేది వేసుకుందాం. కారం అనేది ఎంత లైట్గా వేసుకుంటే అంత మంచిది. అందుకే నేను 3 స్పూన్లు కూడా లైట్గా వేసుకున్నాను. మీకు సరిపడేటట్టుగా మీరు వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అనేది సరిపడగా వేసుకోండి. చాలకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు సాల్ట్ అనేది. నౌ అవర్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా అనేది వేసుకుందాం. ఆచి చికెన్ మసాలా వేసుకోవడం వల్ల మళ్ళీ చికెన్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ట్రై చేయమన్నాను కదా అనేసి మసాలా టేస్ట్ చేస్తారేమో, అలా కాదు ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే చికెన్లో వేసుకొని ట్రై చేయండి. అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకున్న తర్వాత చికెన్ని బాగా కలబెట్టుకొని మూత అనేది పెట్టేసుకుందాం. కాసేపటి తర్వాత మూత తీసుకొని చూశాక చూడండి చికెన్లో అసలు వాటరే వేయలేదు మనం. అలాంటిది వాటర్ చూడండి ఎలాగొచ్చిందో. చికెన్ బాగా పిండుకుంటే వాటర్ అనేది ఉండదు. మనం సరిగ్గా పిండుకోలేదు కాబట్టి వాటర్ వచ్చింది. ఆ విధంగానే ఎవరికైనా పెరిగి ఇష్టం ఉన్నట్లయితే ఒక 2 స్పూన్లు పెరిగి వేసుకోండి. ఎవరికైనా ఇష్టం లేకపోయినట్టయితే ఇగ్నోర్ చేయండి, పర్వాలేదు. టేస్ట్ ఏమాత్రం మారిపోదు. పెరిగి వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం. చూడండి వాటర్ ఎంత ఎక్కువ ఉందో. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మన హోమ్ మేడ్ మసాలా అనేది లైట్గా వేసుకుందాం. ఈ హోమ్ మేడ్ మసాలా అనేది మా అమ్మగారు ప్రిపేర్ చేస్తారు. ఆల్ మిక్చర్ బిర్యానీ సామాన్లతో మా అమ్మగారు ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే మా అమ్మగారు బయటని ఎక్కువగా మసాలా సామాన్లు అనేవి యూజ్ చేయడానికి ట్రై చేయరు. అండ్ ఆల్సో మా అమ్మగారు వంటలు అనేవి చాలా బాగా చేస్తారు. టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంటాయి. నేను కుకింగ్ నేర్చుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ మా అమ్మగారే. ఆవిడ చాలా టేస్ట్గా చేస్తారు. ఎప్పటికైనా సరే ఆవిడ టేస్ట్ని నేను డామినేట్ చేయాలని ట్రై చేస్తూనే ఉంటాను. ఇంట్లో ఎప్పటికప్పుడు వండుతూనే ఉంటాను నేను అప్పుడప్పుడు. ఇప్పుడు వచ్చేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో అనేసి టేస్ట్ చూద్దాం. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. చూడండి నీళ్ళు మొత్తం ఇంకిపోయి చికెన్ బాగా ఫ్రై అయ్యింది. ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ని మెల్లిగా గుడ్డతోని దించేసుకుందాం కిందకి.
ఎందుకంటే పొయ్యి అనేది ఇంకా మంట ఆరలేదు కాబట్టి పక్కన దించుకొని మూత అనేది పెట్టేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ చల్లారిపోద్ది. దీని టేస్ట్ వచ్చేసి ఎలా ఉందనేసి మళ్ళీ పార్దు సింద రివ్యూ ఇప్పిస్తాను చూడండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పార్దు ఎంకే ఫామ్. రే నువ్వేంట్రా నా వాయిస్ ఇమిటేట్ చేస్తున్నావు? ఫస్ట్ వచ్చేసి ఆ చికెన్ టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అవునా మావయ్య, సరేలే చెప్తా. నాకు టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్.